అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సంసోన్. నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేయుచున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా సెకండ్ డిగ్రీ విద్యార్థులకు 4th సెమిస్టర్ 50 మార్క్స్ పేపర్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ నాయకత్వ విద్యలో భాగంగా ఈరోజు 4th యూనిట్ నుంచి గ్రూప్ నిర్ణయీకరణ యొక్క ప్రాముఖ్యతను తెలపండి. గ్రూప్ నిర్ణయీకరణ యొక్క ప్రాముఖ్యతను తెలపండి, లేదా దాన్ని మరోలా అడిగితే సమూహము అనగానేమి, సమూహ చైతన్యం మరియు సమూహ అభివృద్ధి ప్రక్రియలను తెలపండి. సమూహం అనగానేమి, సమూహ చైతన్యం మరియు సమూహ అభివృద్ధి ప్రక్రియలను తెలపండి. ఈ రెండు రకాలుగా ఈ ప్రశ్నను అడగవచ్చు. ఎట్లా అడిగినా విద్యార్థులు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఈ క్వశ్చన్ వస్తే ఇది రాయాలనుకుంటే ఆప్షన్లో భాగంగా చక్కగా మనం అర్థం చేసుకుని రాసే ప్రయత్నం చేయాలి. అందుకని ఏంటంటే ఈ ప్రశ్న పేరు ఏంటంటే గ్రూపు నిర్ణయీకరణ యొక్క ప్రాముఖ్యత, లేదా సమూహము అనగానేమి, సమూహ చైతన్యం మరియు సమూహ అభివృద్ధి ప్రక్రియలు తెలపండి. ఇక మనం ఈ క్వశ్చన్లోకి వెళితే, ప్రతి వ్యవస్థకు దానికంటూ ఒక సమూహం ఉంటుంది. ఇద్దరు లేక అంతకు మించిన వారు కలిసి ఒక సాధారణ అర్థంలో మరియు వారిలో వారు మూల్యాంకరించుకోవడంలో ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశించుటకు వాటిని సాధించడంలో ఏర్పడితే సమూహము అంటాడు. ఇక్కడ విద్యార్థులు ఏంటంటే స్పష్టంగా ఒకటి గమనించాలి. చూడండి, మళ్ళా విపులంగా ప్రతి వ్యవస్థకు, వ్యవస్థ అంటే మనం ఏమంటామంటే ఒక సిస్టమ్, దానికంటూ ఒక సమూహం ఉంటుంది అంటాడు. అలాగే ఈ సమూహంలో ఇద్దరు కానించి ప్రారంభిస్తే, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, లేకపోతే ఒక 6 కావచ్చు, 12 మంది కావచ్చు, లేకపోతే ఒక 24 మంది కావచ్చు. అందుకేంటంటే అంతకు మించి వారు కలిసి ఒక సాధారణ అర్థంలో మరియు వారిలో మూల్యాంకరించుకుంటారు. అట్లాగే ఉమ్మడి లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. అందరూ కలిపి చక్కగా ఒక లక్ష్యాలను ఏర్పరచుకొని దానికోసం కృషి చేయడం, తర్వాత అనుకున్నది సాధించడం, తర్వాత ఏంటంటే అందరూ కలిసి పనిచేయడం, పరస్పరం ఒకరు సంభాషించుకోవడం, తర్వాత ఏంటంటే అట్లాగే అక్కడ దాంట్లో ఉండే హక్కులు కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ, ఆలోచనలు కానీ చక్కగా వాళ్ళకు ఉండే ఆశయాలు కానీ, ఆకాంక్షలు కానీ ఒకరికొకరు పంచుకొని చక్కగా ఓ సంస్థ యొక్క ఉన్నతికి, తర్వాత ఓ సంస్థ యొక్క పురోగతికి, ఓ సంస్థ అభివృద్ధికి ఎట్లా పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలనేదే మనకి ఈ ప్రధానంగా ఈ గ్రూప్ నిర్ణయీకరణ అన్నమాట. ఎగ్జామ్స్లో ఏంటంటే డైరెక్ట్గా గ్రూప్ నిర్ణయీకరణ అని చాలాసార్లు అడిగాడు. దాన్ని మనం తెలుగులో ఏంటంటే సమూహం అనగానేది సమూహ చైతన్యం. దానికి అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మనకు అరిస్టాటిల్
చక్కగా ఒక మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏమంటారంటే ఒక చోట మానవుడు సంఘజీవి మానవుడు సంఘజీవి కాని ఎడల మానవుడు సంఘజీవి కాని ఎడల దేవుడైనా కావాలి, దెయ్యమైనా కావాలి, పశువైనా కావాలి, జంతువైనా కావాలి అంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనిషి ఒంటరిగా జీవించలేడు, తను సమాజంలో ఒక అంతర్భాగంగా జీవిస్తాడు. తనకు సమాజమే కాకుండా సమాజానికి తను కూడా ఉపయోగపడాలి. తర్వాత ఒక సిస్టాన్ని, ఒక వ్యవస్థని ఏర్పరచుకుంటాడు. తర్వాత సమూహంగా ఏర్పడతాడు. తర్వాత ఒక సంస్థలో సమూహాలు అనేక రకాలుగా ఉంటాయి అనే దాని మీద ఆయన కూడా ఒక చోట పొలిటికల్ సైన్స్లో భాగంగా ఒక చోట చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ సమూహం గురించి మాట్లాడుతూ ఇంకేమంటాడంటే, సంస్థ లోపలని మనం అనేక సమూహాలను చూస్తాము. వాస్తవికంగా వ్యక్తులు సమూహంలో కలుస్తారు. ఇది పాఠశాలలో ఉండొచ్చు, కార్యాలయాల్లో ఉండొచ్చు, అలవాట్లలో ఉండొచ్చు, ఆచార వ్యవహారాల్లో ఉండవచ్చు, లేదా ఆటపాటల్లో ఉండొచ్చు. ప్రజలు తరచుగా సమూహాలతో కలిసి పనిచేస్తారు. మేనేజర్లు ఈ సమూహ చైతన్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే వారితో సరిగా వ్యవహరించడం కుదురుతుంది అంటాడనమాట. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సంస్థ లోపలని మనం అనేక సమూహాలను చూస్తాం. దాంట్లో వాస్తవిక వ్యక్తుల సమూహంలో కలుస్తారని, ఈ సమూహాలంటే మనం పాఠశాలలో ఉండొచ్చు, కార్యాలయాల్లో ఉండొచ్చు, అలాగే మన అలవాట్లలో ఉండొచ్చు, ఆచార వ్యవహారాలు ఆచార సాంప్రదాయాల్లో ఉండొచ్చు, లేదా పిల్లల ఆటపాటల్లో ఉండొచ్చు. ప్రజలు తరచుగా సమూహాలతో కలిసి పనిచేస్తారు అనే దాని మీద ఏంటంటే, మనకి ఆల్రెడీగా నేను గతంలో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను. ఏంటంటే సబ్జెక్ట్ పేరు ఏంటంటే మనకి లీడర్షిప్ ఎడ్యుకేషన్ అంటే మనకి అదే నాయకత్వ విద్య. అయితే ఈ నాయకత్వ విద్యలో భాగంగా విద్యార్థులందరూ తెలుసుకోవాల్సినటువంటిది ఇంకోటి ఏంటంటే, ఇది జనరల్ సబ్జెక్ట్ కాదు. అంటే నాయకత్వ విద్య కాకుండా ఇది ఫైనాన్షియల్ నాయకత్వ విద్య, అదే ఫైనాన్షియల్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే ఏంటంటే దీంట్లో మనకి ఆర్థిక కార్యకలాపాలు, వ్యక్తులు, తర్వాత ఒక సిస్టమ్, దాంట్లో ఉండే నాయకుడు, కింద పనిచేసే సిబ్బంది, తర్వాత ఏంటంటే టీం వర్క్, టీం బిల్డ్, ఎవరు ఎలా పనిచేయాలి, ఎవరు ఎలా కలిసి వ్యవస్థని, అక్కడ ఉన్న సిస్టాన్ని, ఆ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి చెప్పేదే మనకి ఈ మనకి లీడర్షిప్ ఎడ్యుకేషన్లో భాగంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకని ఏంటంటే మనకి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ సమూహం అనగానేమి, సమూహ చైతన్యం, సమూహ అభివృద్ధి ప్రక్రియలను తెలపండి. ఏంటంటే మనకి వ్యక్తులు లేకపోతే ప్రజలు సమూహాలుగా ఏర్పడి ఒకళ్ళొకళ్ళు చైతన్యపరుచుకుంటూ, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళొకళ్ళ ఆలోచనలు పంచుకుంటూ, తర్వాత వ్యవస్థల్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, మనం ఎలా అభివృద్ధి వైపు అడుగులు వేయాలి, ఎలాగా కలిసి పనిచేస్తే. ఇప్పుడు చూడండి, మనకు ఒక సందర్భంలో నవభారత రాజ్యాంగ నిర్మాత, నవభారత రాజ్యాంగ సృష్టికర్త, నవభారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక చోట మాట అంటారు. ఏమంటారంటే, సమీకరించు, తర్వాత బోధించు, పోరాడు అంటారన్నమాట. మనకు అర్థం ఏంటంటే చక్కగా సమీకరణ అన్నమాట మనకు ప్రత్యేకించి. అందుకని ఏంటంటే ఇక్కడ చక్కగా సమూహాలుగా, దీంట్లో వాస్తవికత, ఈ సమూహాలు అనేది ఏంటంటే ఇది కార్యాలయం కావచ్చు, పాఠశాల కావచ్చు,
తర్వాత మన ఆచార వ్యవహారాలు కావచ్చు, ఆచార సాంప్రదాయాలు కావచ్చు, ఏంటంటే ప్రజలు తరచుగా సమూహాలతో కలిసి జీవించి పనిచేస్తారు. ఎందుకంటే ఇందాక మనం చక్కగా మాట అన్నాం కదా, ఇది మానవుడు సంఘజీవి. ఎవరు అరిస్టాటిల్ గారు చెప్పింది, మానవుడు సంఘజీవి కాని ఎడల దేవుడైనా కావాలి, దెయ్యమైనా కావాలి, పశువైనా కావాలి, తర్వాత అలాగే పిచ్చోడైనా కావాలి అంటాడనమాట. ఎందుకంటే వాళ్ళకి సమాజంతో పని ఉండదు, కానీ వాళ్ళందరికీ సమాజంతో పని ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే ఆ సమూహాలుగా కూడి పనిచేసేటప్పుడు, ఆ సమూహాలుగా కూడి చక్కగా ఒక సిస్టాన్ని ముందుకు తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి కావలసినటువంటి స్ఫూర్తిని, వాళ్ళకి కావలసినటువంటి ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ళకి కావలసినటువంటి చైతన్యాన్ని చక్కగా ఏంటంటే ఇక్కడ మేనేజర్లు అంటే అర్థం ఏంటంటే నాయకులు, అంటే నాయకత్వం, లేకపోతే యాజమాన్యం, లేకపోతే ఆ పైన ఉండే అదే బాస్, లేకపోతే నాయకుడు అనేవాడు చక్కగా ఏంటంటే ఎటువంటి అవరోధాలు రాకుండా చక్కగా ఆ వ్యవస్థల్ని, ఆ సమూహాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకని ఏంటంటే మనం ఈ కోచింగ్ తీసుకుంటే ఏంటంటే గ్రూప్ నిర్ణయీకరణ, అంటే గ్రూప్ ఏంటంటే సమూహం ఒకటిగా కూర్చుని ఎలాగ నిర్ణయం తీసుకోవాలి, తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, దాని గొప్పతనం ఏంటి అనే దాని మీద. అందుకని ఏంటంటే ఇక్కడ అలాగే దానికి తెలుగు వెర్షన్ లాగా సమూహం అనగానే సమూహ చైతన్యం మరియు సమూహ అభివృద్ధి. ఆ సమూహ అభివృద్ధి చెందాలంటే ఎటువంటి ప్రక్రియలో ఉండాలి, ఎటువంటి వ్యవస్థలు నెలకొల్పాలి, ఎటువంటి మనం ఫ్రేమ్ చేసుకోవాలి, ఎటువంటి బిల్డ్ చేసుకోవాలి అని చెప్పే ప్రయత్నం చేస్తుంది దీంట్లో. ఇక మనం విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ సైడ్ హెడ్డింగు ఏర్పాటు. సైడ్ హెడ్డింగ్ పేరు ఏంటంటే ఏర్పాటు. ఈ ఏర్పాటులో ఒకసారి మనం చూస్తే సమూహ జీవితంలో ప్రధానమైన స్థాయి సమూహంను ఏర్పరచడం, ఇందులో సమూహంలోని సభ్యులకు పనిని అప్పగించడం లేదా ఇతర లాభంగా ఉంటుంది. ఇందులో హోదా, శక్తి మొదలైన అంశాలు ఉంటాయి. ఇందులోని సభ్యులు పని యందు అవిశ్రాంతిగా ఉండడం లేదా ఉదాసీనతతో ఉండడం జరుగుతుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేశారన్నమాట. అంటే అందుకని ఏంటంటే సమూహ జీవితంలో ప్రధానమైన స్థాయి సమూహంను ఏర్పరచడం, ఇందులో సమూహంలోని సభ్యులకు పనిని అప్పగించడం కానీ లేదా ఇతర లాభాలతో ఉంటుంది. ఇందులో హోదా, శక్తి మొదలైన అంశాలు ఉంటాయి. ఇందులో సభ్యులు పని యందు అవిశ్రాంతంగా ఉండడం లేదా ఉదాసీనత ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే మొదటి సైడ్ హెడ్డింగ్ ఏంటంటే ఏర్పాటు. సమూహ జీవితంలో ప్రధానమైన స్థాయి సమూహాన్ని ఏర్పరచుకోవడం అన్నమాట. ఇందాక అనుకున్నాం కదా, ఇది సమీకరించు, బోధించు, పోరాడు అన్నట్టుగా ఏంటంటే ఒక సమూహాన్ని ఏర్పరచుకోవడం. అలాగే ఇందులో సమూహంలోని సభ్యులకు పనిని అప్పగించడం కానీ లేదా ఇతర లాభంగా ఉంటుంది. ఇందులో హోదా ఉంటుంది, శక్తి ఉంటుంది, మొదలైన ఎన్నో అంశాలు ఉంటాయి. ఇందులోని సభ్యులు పని యందు అవిశ్రాంతంగా ఉండడం అంటే దానికి అర్థం ఏంటంటే చక్కగా ఒక సిస్టాన్ని, తర్వాత కొందరు వ్యక్తుల యొక్క సమూహాన్ని ఏర్పరచుకున్నప్పుడు చక్కగా వాళ్ళంతా ఒక అంకిత భావంతో, ఒక డెడికేషన్తో, తర్వాత ఏంటంటే ఒక డిజిగ్నేషన్, ఒక హోదాతో, ఒక శక్తివంతంగా పాపం వాళ్ళు ఏంటంటే అవిశ్రాంతంగా పనిచేయడం, ఏంటంటే చక్కగా ఎక్కడ విశ్రమించకుండా నిరంతరం కష్టపడడం, నిరంతరం పనిచేయడం. తర్వాత ఏంటంటే మనం అంటాం కదా, ఇది నువ్వు రాయిలా కూర్చోవద్దు, గడియారం పనిచే, వర్క్ ఈజ్ వర్షిప్, పనే దైవం అన్నట్టుగానే. అయితే ఇక్కడ మనకు ప్రత్యేకించి కొందరు ఉదాసీనతతో ఉండడం జరుగుతుంది. అంటే ఒక సమూహంగా ఏర్పడ్డప్పుడు దాంట్లో ఒక సభ్యులుగా కలిసి చక్కగా అందరూ పనిచేసి ఆ సంస్థకు లాభాలు చేకూర్చాలన్నప్పుడు అందరూ ఒక విధంగానే పనిచేస్తారా, ఒక విధంగానే శక్తివంతంగా
ముందుకు తీసుకెళ్తారంటే ఏంటంటే ఎక్కడైనా సమాజంలో మరి భిన్నమైన వ్యక్తులు ఉంటారు, భిన్నమైన అభిరుచులు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అందుకని ఏంటంటే పాపం కొందరు నిరంతరం ఏంటంటే అవిశ్రాంతికరంగా పనిచేస్తారు, దాంట్లో ఏమాత్రం తిరుగులేదన్నమాట. అయితే కొందరు ఏంటంటే ఉదాసీనతతో వ్యవహరించారు. ఉదాసీనత ఏంటంటే నాకెందుకు, అది చేద్దాంలే, చూద్దాంలే, నేను ఒక్కడనే చేయడం వల్ల ఒరిగిపోతుందా, నేను ఒక్కడిని మానేస్తే ఏముందిలే అన్నట్టుగా కొందరు ఏంటంటే నిరుత్సాహంగా, తర్వాత ఏంటంటే నిర్లక్ష్యంగా, లేకపోతే బద్ధకంగా, తర్వాత అంత శక్తివంతతతో కాకుండా తర్వాత ఏదో తప్పదు అన్నట్టుగా చేసేవాళ్ళు ఉంటారు. అందుకని ఏంటంటే కొందరు ఈ వ్యవస్థలోని ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలామంది అవిశ్రాంతంగా పనిచేస్తారు, కొందరేమో ఉదాసీనత వ్యవహరిస్తారు. ఇక్కడ 2 రకాల వెర్షన్స్ ఉంటాయి. అందుకని ఏంటంటే మరి మనం అనుకున్నట్టు సమాజంలో కూడా అందరూ కష్టపడతారంటే మనకు తెలిసింది. ఎందుకంటే అందరూ ఆ యాటిట్యూడ్, ఆ మైండ్ సెట్, తర్వాత శ్రమించాలి, కష్టపడాలి అనేది అందరిలోని మనకి పెద్దగా కలగదు, ఉండదు అనే విషయం అందరికీ తెలిసింది. అది మనం సరిగ్గా గమనించాలి. అందుకేంటంటే ఇక్కడ మనకేమంటారంటే ఈ ఏర్పాటు ఏంటంటే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం చక్కగా. కొందరు ఒక అంకిత భావంతో, డెడికేషన్తో పనిచేస్తారు, కొందరు ఉదాసీనంగా ఉంటారు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం జరిగిందన్నమాట. అందుకని ఏంటంటే దీని పేరు ఏంటంటే ఏర్పాటు అనే దాని మీద చెప్పేది. ఇక రెండోది ఏంటంటే ఎదుర్కోవడం. రెండో దాని పేరు ఏంటంటే ఎదుర్కోవడం. ఏంటి ఎదుర్కోవడం? ఎవరిని ఎదుర్కోవడం, ఎలా ఎదుర్కోవడం, ముందున్న సమస్యని ఎలాగా పరిష్కరించుకోవడం, ఒక గ్రూప్గా లేకపోతే ఒక సమూహంగా. అందుకని ఏంటంటే ఇక్కడ ఎదుర్కోవడం రెండోది ఏంటన్నప్పుడు మనకి ఎదుర్కోవడం అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మనం చూడాలి. సభ్యులు ఒకే విధంగా కానీ లేక వైరుధ్యంగా కానీ ఉంటూ సుదీర్ఘకాలం వారు పనులను పంచుకుంటూ ఉపసమూహాలతో ఎక్కువగా వ్యవహరించేటప్పుడు సంఘర్షణలు, ఒత్తిళ్లు వస్తాయి. నియంత్రణ సమూహాల మధ్య తీవ్రమైన సంఘర్షణలు తయారవుతాయి. దీంట్లో ఏం చెప్తాడంటే ఎదుర్కోవడం అనే దాంట్లో సభ్యులు ఒకే విధంగా కానీ, అంటే సభ్యులంతా ఏంటంటే ఒకే విధంగా కానీ, లేకపోతే ఎలా ఉంటారంటే వైరుధ్యంగా కానీ, అంటే సభ్యులు ఒకే విధంగా, లేకపోతే వైరుధ్యంగా. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి సమాజంలో వ్యక్తులందరూ ఒకే ఆలోచనలతో, ఒకే లక్ష్యాలతో, ఒకే మనస్తత్వంతో తర్వాత ఉండరు. అందుకని ఏంటంటే కొందరు వైరుధ్యంగా ఉంటారు. తర్వాత సుదీర్ఘకాలం వారి పనులను పంచుకుంటూ ఉపసమూహాలతో ఎక్కువ వ్యవహరించేటప్పుడు సంఘర్షణలు, ఒత్తిళ్ళు వస్తాయి. నియంత్రణ సమూహాల మధ్య తీవ్రమైన సంఘర్షణలు ఎదురవుతాయి. ఎందుకంటే మనకి సమూహాలతో కలిసి పనిచేసేటప్పుడు ఎందుకంటే అందరి యొక్క ఆలోచన రీతి, అందరి యొక్క ఆకాంక్షలు, అందరి యొక్క ఆలోచన విధానం ఒకే రకంగా ఉండదు, వైరుధ్యంగా ఉంటుంది. అందుకని ఏంటంటే సుదీర్ఘకాలం వాళ్ళంతా కలిసి పనిచేసేటప్పుడు వాళ్ళ మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. తర్వాత ఘర్షణలు తలెత్తేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒత్తిడులు వస్తాయి అని దాని మీద చెప్తాడనమాట. అందుకని నియంత్రణ సమూహాల మధ్య తీవ్రమైన ఘర్షణలు ఎదురవుతాయి. అందుకని ఏంటంటే మనకి తీవ్రంగా
తీవ్రాతి తీవ్రంగా. అందుకని ఏంటంటే సభ్యులు ఒకే విధంగా కానీ వైవిధ్యం కానీ ఉంటూ సుదీర్ఘకాలం పనులను పంచుకుంటూ ఉపసమూహంలో ఎక్కువగా వ్యవహరించేటప్పుడు ఘర్షణలు ఒత్తిళ్ళు వస్తాయి. ఈ నియంత్రణ సమూహాల మధ్య తీవ్రమైన సంఘర్షణలు ఎదురవుతాయి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ సందర్భంలో ఒకటి మాట్లాడుకోవాలి. మనకి ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అని అంటాం. సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ గారి గురించి మరి ఆయన సైకాలజీలో చాలా చక్కని మాట చెప్తారు. ఏమంటారంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు. ఏ ఇద్దరు వ్యక్తులు మధ్య ఒకే రకమైనటువంటి శక్తి ఉండదు. ఇద్దరు వ్యక్తులు ఒకేలా పనిచేయరు, అంటే తేడాలు ఉంటాయంటాడనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే చక్కగా ఓ సమూహంగా కలిసి పనిచేసేటప్పుడు ఆ వ్యక్తుల మధ్య చిన్న చిన్న ఘర్షణలు వస్తూ ఉంటాయి. ఏంటంటే అవి నియంత్రించుకుంటూ ఆ సంఘర్షణలు రాకుండా ఆ సభ్యుల మధ్య అందరినీ కలుపుకొని పనిచేస్తూ ముందుకు ఏ విధంగా సాగాలి అని చెప్పైతే ఇక్కడ మనం ప్రత్యేకించి సైడ్ హెడ్డింగ్లో భాగంగా ఎదుర్కోవడం. చూడండి, మనం అంటూ ఉంటాం కదా, లైఫ్ ఈజ్ గేమ్ అంటాం, తర్వాత అలాగే లైఫ్ ఈజ్ వార్ అంటాం, లైఫ్ ఈజ్ స్ట్రగుల్ అంటాం. తర్వాత ఏంటంటే మనకు ప్రత్యేకించి అంటే ఏదేమైనా మనం అంటూ ఉంటాం కదా, జీవితం ఒక యుద్ధం లాంటిది ఏదో అంటాం. కాబట్టి ఇక్కడ ఎదుర్కోవడం అనే దాని మీద మనకి ఒక సైడ్ హెడ్డింగ్గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక తర్వాత ఏంటంటే సూత్రీకరించడం. ఇక్కడ మనకి లక్ష్య నిర్వర్తనం అనేది సమూహ అభివృద్ధిలో 3వ భాగం. లక్ష్య నిర్వర్తన కొరకు అనేక విధములైనటువంటి విధానాలు ఏర్పడతాయి. అందుకని ఏంటంటే మనకి కొందరు వ్యక్తుల యొక్క సమూహంగా కలిసి మనం పనిచేస్తున్నప్పుడు తర్వాత ఒక సిస్టాన్ని, ఒక వ్యవస్థని, ఒక లక్ష్యాన్ని మనం నిర్మాణం చేసుకునేటప్పుడు ఏంటంటే అందరికీ అక్కడ ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలన్నమాట. ఉండి చక్కగా అందంగా డిజైన్ చేసుకొని చక్కగా ఎలా ఉండాలి, ఏ విధంగా ఒదిగి ఉండాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది, అసలు విధి విధానాలు ఏంటి అనే దాని మీద ఇక్కడ సమూహాలుగా ఉన్నవాళ్ళు ఆలోచించుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనం సూత్రీకరించడం అంటారన్నమాట మనం ప్రత్యేకించి. అందుకని ఏంటంటే ఏ విధంగా తర్వాత మన లక్ష్యాన్ని చక్కగా పట్టుకోవాలి, దాన్ని ఒక పిల్లర్గా పాతి ఏ విధంగా నిలబెట్టాలి, తర్వాత భవిష్యత్ అవసరాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది అన్నమాట మనం ప్రత్యేకించి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి సూత్రీకరించుకోవడం ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఫ్రేమ్ చేసుకోవడం, చక్కగా ఆ వ్యవస్థని, సిస్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే విధి విధానాలు ఏర్పాటు చేసుకోవడం, స్టెబిలిటీ అన్నమాట. చక్కగా మనం అంటాం కదా ఏంటంటే ఒక ఎజెండా, తర్వాత అది ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మన యొక్క సిద్ధాంతాలు ఏంటి, మన ప్రిన్సిపల్స్ ఏంటి, మన కమిట్మెంట్ ఏంటి, మన అంకిత భావం ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేది ఏంటంటే సూత్రీకరించుకోవడం అంటాడన్నమాట. అందుకని ఏంటంటే మనకి అక్కడ మనం ప్రత్యేకించి సూత్రీకరించడం అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మనం చూడాలి. ఇక తర్వాత మనకి 4వ సైడ్ హెడ్డింగ్లో భాగంగా నిర్వర్తనం అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే నిర్వర్తనం. ఇది పూర్తిగా క్రియాభరితమైంది. ఇక్కడ
సమూహంలో సభ్యులు ఉంటారు. ఇది పూర్తిగా క్రియాభరితమైంది. ఇక్కడ సమూహంలో సభ్యులు ఉంటారు. వారు లక్ష్యంలో నిమగ్నమవుతారు. ప్రతి మనిషి తనకు తోసినటువంటి సేవలను అందిస్తారు. సమూహ సూత్రాలు, విధి విధానాలు అందరూ ఆచరిస్తారు. ఇక్కడ నిర్వర్తనం చూడండి, ఆ పదం కొంచెం ఎకనామిక్స్ పదంలాగా డ్రైగా కొంచెం కఠినతరంగా ఉంది. అందుకని ఏంటంటే నిర్వర్తనం అంటే మనం కంగారు పడిన అవసరం లేదు. ఒకసారి దాని గురించి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిర్వర్తనం అంటే ఏమంటాడంటే ఒకసారి చూడండి, ఇది పూర్తిగా క్రియాభరితమైంది. పూర్తిగా క్రియాభరితమైనది మనం అంటాం కదా, యాక్షన్, వర్క్, పని, శ్రమించడం, కష్టపడడం, హార్డ్ వర్క్ చేయడం. అందుకని ఏంటంటే మనం అంటాం కదా, కన్స్ట్రక్షన్, ఒక నిర్మాణం ఎలా ఉండాలి సమూహాల మధ్య. అలాగేంటంటే సమూహాలు ఒక లక్ష్యంతో చక్కగా ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రతి మనిషి తనకు తోచినటువంటి సేవల్ని అందిస్తాడు. ఏంటంటే చూడండి, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఏదో ఒక రంగం మీద అవగాహన ఉండదు, ఒక రంగం అంటే ఇష్టం ఉండదు. రకరకాల వృత్తులు, రకరకాల ప్రొఫెషన్స్, రకరకాల తర్వాత ఇవి ఉంటాయి మనకు ప్రత్యేకించి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే నిర్వర్తనంలో అనే దానికి ఏంటంటే ఇది పూర్తిగా క్రియాభరితంగా ఉంటుందని, ఇక్కడ సమూహంలో సభ్యులు ఉంటారని, వారు లక్ష్యంలో నిమగ్నమవుతారని, ప్రతి మనిషి తనకు తోసిన సేవలని అందిస్తాడు. సమూహ సూత్రాలు, విధి విధానాలు అందరూ ఆచరిస్తారు. ఏంటంటే మనం ప్రత్యేకించి ఏంటంటే మనం ఒక సమూహంగా ఉన్నప్పుడు, ఒక టీమ్గా ఏర్పడ్డప్పుడు, తర్వాత మనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని నిర్మాణాత్మకమైన విధి విధానాలు ఉంటాయి. అవన్నీ చక్కగా అందరూ తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అందరూ మనం అంటాం కదా, 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలు అంటాం. కాబట్టి తర్వాత ఏంటంటే బాధ్యత రాహిత్యంగా కాకుండా పక్కా బాధ్యతతో తర్వాత అది మనం చేయాలి అనే దాని మీద మనకి ప్రతి ఒక్కరికి చక్కగా ఏంటంటే ఒక గురి, ఒక లక్ష్యం ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ దీంట్లో ఏమంటాడంటే ఈ నిర్వర్తనం అనేది ఏంటంటే చాలా క్రియాభరితమైనది. దీంట్లో కూడా సభ్యులు ఉంటారు, వ్యక్తుల సమూహం ఉంటుంది. అందుకని ఏంటంటే ప్రతి మనిషి తనకు తోసిన సేవలను అందిస్తాడు. అంటే ఏంటంటే మనకి సమాజంలో రకరకాల సేవలు ఉంటాయి. అందుకని ఏంటంటే ఎవరికి దేంట్లో పరిణితి ఉంటుందో, ఎవరికి దేంట్లో అభినివేశం ఉంటుందో చక్కగా వాళ్ళ స్థాయిల్లో చక్కగా మనకి చక్కగా వాళ్ళు పని చేస్తారు. వాళ్ళకి వచ్చినటువంటి సేవల్ని మనకు అందిస్తారు. అందుకేంటంటే విధి విధానాలు ఆచరిస్తారు. అది మనం ఒకసారి చూడాలి. అదే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. అందుకని ఏంటంటే దీంట్లో ఏమంటాడంటే నిర్వర్తనము అంటాడనమాట. నిర్వర్తనం సరే మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత మనకి చివరి సైడ్ హెడ్డింగ్లో భాగంగా వాయిదాలు వేయడం. ఏమంటాడంటే వాయిదాలు వేయడం. సాధారణంగా చాలామంది వాయిదాలు వేస్తూ ఉంటారు. చేద్దాంలే, చూద్దాంలే, అప్పుడు కదా, ఇప్పుడు అవసరం ఏముంది,
అని నిర్లక్ష్యపూరితమైనటువంటి ఆలోచనలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని ఏంటంటే దీంట్లో ఏమంటాడంటే వాయిదా వేయడంలో స్పష్టంగా ఏం చెప్తున్నాడు విద్యార్థుల నుంచి ఉద్దేశించి అనే దాని మీద ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏమంటాడంటే తాత్కాలిక సమూహాల విషయంలో అనగా ప్రాజెక్టు బృందం, టాస్క్ ఫోర్స్ లేక మరి ఇతర గ్రూప్ అయిన వారికి తక్కువ లక్ష్యం ఉంటుంది. ఇది 5వ స్థాయి, దీన్ని వాయిదా వేయడం అని అందరూ అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం జరిగింది. అందుకని ఏంటంటే ఇక్కడ వాయిదా వేయడం ఏంటంటే ఇక్కడ మన ప్రక్కగా అందుకని తాత్కాలిక సమూహాల విషయంలో అనగా ప్రాజెక్టు బృందం, టాస్క్ ఫోర్స్ లేకపోతే ఇతర గ్రూపులు వారి తక్కువ లక్ష్యం ఉంటుంది. ఇది 5వ స్థాయి, దీన్ని వాయిదా వేయడం అంటారు అన్నమాట. దానికి అర్థం ఏంటంటే ఈ గ్రూపుల్లో కానీ ఈ సమూహాల్లో కానీ ఏంటంటే మనకి అక్కడ సమూహాల్లో భాగంగా ఏంటంటే దాంట్లో క్యాడర్స్ ఉంటాయి. ఈ సమూహం ఈ అంశానికి చెందింది, లేకపోతే ఈ సమూహం ఇది చూస్తుంది, ఈ సమూహం ఇది ఈ ప్రత్యేకత, ఈ సమూహం ఈ సిస్టాన్ని వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది. అలాగేంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ మనకి సమూహాలు కనిపిస్తాయి. అలాగేంటంటే ఇక్కడ ఈ సమూహాల్లో ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే వాయిదా వేయడం అంటాడనమాట. అంటే ఏంటంటే ఇక్కడ తాత్కాలిక సమూహాల విషయంలో అనగా ప్రాజెక్టు బృందము, టాస్క్ ఫోర్సు లేక ఇట్లాగా. అందుకని ఏంటంటే కొన్ని సమూహాలకి గొప్ప లక్ష్యం ఉంటుందని, కొన్ని సమూహాలకి చిన్న లక్ష్యం, తక్కువ లక్ష్యం ఉంటుందని. తర్వాత ఏంటంటే ఇది 5వ స్థాయి అని, దీన్ని వాయిదా వేయడం అని అంటారని దీంట్లో చెప్పడం జరిగిందన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి వాయిదా వేయడం అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మనం గమనించాలి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే ఈ క్వశ్చన్లో భాగంగా ఏమంటాడంటే గ్రూపు నిర్ణయీకరణ యొక్క ప్రాముఖ్యత, లేకపోతే సమూహం అనగానేమి, సమూహం చైతన్యం మరియు సమూహ అభివృద్ధి ఈ ప్రక్రియలను తెలపండి అంటడం. సమూహంగా ఏర్పడి సమూహాలకి మనకి అధిపతులు అన్నమాట, మేనేజర్లు కావచ్చు, లీడర్ కావచ్చు, నాయకులు కావచ్చు ఉంటారు. వాళ్ళందరూ సిస్టాన్ని, వ్యవస్థని పటిష్టంగా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది, ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, వాటికి ఉమ్మడి లక్ష్యాలు ఏమిటి, తర్వాత ఎవరితో ఎలాగ సంభాషించుకోవాలి, హక్కుల గురించి పోరాడాలి, తర్వాత ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద దీంట్లో మనకి చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అది ఒకసారి మనం బాగా చూడాలన్నమాట. అందుకని ఏంటంటే మనం ఎక్కడ దయచేసి ఈ క్వశ్చన్ విషయంలో కంగారు పడడం కానీ కన్ఫ్యూజ్ కావడం కానీ చేయని అవసరం లేదు. అందుకేంటంటే దీంట్లో ఏమంటాడంటే గ్రూపు నిర్ణయీకరణ యొక్క ప్రాముఖ్యత. అంటే ఒక గ్రూపుగా కొంతమంది యొక్క వ్యక్తుల సమూహంగా కలిసి వాళ్ళు కొన్ని పనులు చేస్తారన్నమాట, వ్యవస్థని, సిస్టాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఏంటి దాని ప్రాముఖ్యత అనే దాని మీద అడిగినట్టుగా ఫస్ట్. అలాగే దీన్ని మరో రకంగా చెప్పాను కదా, గ్రూప్ నిర్ణయీకరణకు ఇంకోటి ఏంటంటే సమూహం అనగానేమి, సమూహ చైతన్యము మరియు సమూహ అభివృద్ధి ప్రక్రియలు తెలపండి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యవస్థకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక సమూహం ఉంటుంది. తర్వాత ఏంటంటే చక్కగా అందరూ కలిసి పనిచేస్తారు. తర్వాత అందరికీ ఉమ్మడి లక్ష్యాలు కొన్ని ఉంటాయి. చక్కగా అందరూ ఒకరికొకరు మాట్లాడుకుని నిర్దేశించుకుంటారు. తర్వాత వ్యవస్థని, అక్కడ ఉన్నటువంటి సిస్టాన్ని సమర్థవంతంగా చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అది మనమంతా ఒకసారి గమనించాలి, చూడాలి అనే దాని మీద దీంట్లో విపులంగా చెప్పడం జరిగింది. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే ఈ సమూహ చైతన్యం ఎలా ఉండాలి, ఏర్పాటు,
అలాగే ఎదుర్కోవడం, సూత్రీకరించుకోవడం. తర్వాత ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి కోచింగ్ తీసుకున్నప్పుడు చక్కగా సైడ్ హెడ్డింగ్లో భాగంగా ఏర్పాటు ఫస్ట్ది, తర్వాత ఎదుర్కోవడం, అలాగే సూత్రీకరించుకోవడం. అంటే మనం అంటాం కదా, ప్రతి సంస్థకి జెండాయే కాకుండా ఎజెండా ఉంటుంది. చక్కగా అందంగా డిజైన్ చేసుకోవాలి, తర్వాత దాన్ని అందంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి, తర్వాత ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు అంటూ ఇక్కడ నిర్వర్తన అన్నమాట. అంటే ఎలాగ నిర్మాణం చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ అంటే ఏ విధంగా బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేది అన్నమాట. అలాగే ఇక్కడ సమూహంలో సభ్యులు ఉంటారు. అలాగే ఇక్కడ మనకు ప్రత్యేకించి వాయిదా వేయడం అంటే తాత్కాలిక సమూహాల విషయంలో, అనగా ప్రాజెక్టు బృందం, టాస్క్ ఫోర్స్ లేదా ఇతర గ్రూపుల వారు తక్కువ లక్ష్యం ఉంటుంది కాబట్టి వీళ్ళకి వాయిదాలు వేస్తారు. అంటే ఇన్ టైంలో కొంత ఇదైనా చక్కగా ఎవరు ఏం చేశారనే దాని మీద అంత యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కింద పనిచేసే వర్గాలను చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఒకటి మనం బాగా గమనించే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి గమనించినప్పుడు మనం బాగా గమనించవలసింది ఏంటంటే ఈ గ్రూప్ నిర్ణయకరణ యొక్క ప్రాముఖ్యత, లేకపోతే సమూహం అనగానేమి సమూహం యొక్క చైతన్యం, లేకపోతే సమూహం అభివృద్ధి, ఇలాగ చాలా చక్కగా సమూహం గురించి చాలా చక్కగా విపులంగా, తర్వాత చక్కగా అర్థవంతంగా మనకి దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు అనే దాని మీద మనం ఒకసారి చూడాలి. అందుకని ఏంటంటే ఇది మనకు ప్రత్యేకించి గ్రూప్ నిర్ణయం యొక్క ప్రాముఖ్యత, తర్వాత అలాగే సమూహం అనగానే సమూహ చైతన్యం మరియు సమూహ అభివృద్ధి ప్రక్రియలను అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అది ఒకటి మనం బాగా గమనించే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని ఏంటంటే ఇది 4th యూనిట్లో మొదటి క్వశ్చన్గా చూసుకోవాలి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచూ అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో ఇది ఒకటి అనే దాని మీద ప్రతి విద్యార్థి గమనించాలి.